హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీషోలో కొత్తగా వచ్చిన లైట్ వెయిట్ పట్టు సారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే అందరి బడ్జెట్ రేంజ్ కి తగ్గట్టు చాలా బాగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఈ సారీస్ గురించి A to Z అంతా కూడా చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ సారీ స్టార్టింగ్ పాయింట్ చూసినట్లయితే మనకి బ్లౌజ్ పీస్ తో అయితే స్టార్ట్ అయింది. ఇది కలర్ వచ్చేసి మనకి వైన్ కలర్ అనమాట. వైన్ కలర్ పైన ఇదంతా కూడా సిల్వర్ జరీ వర్క్ అయితే ఇచ్చేసారు. చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది, చాలా గ్రాండ్ గా అయితే ఉంది. పైన బార్డర్ చూసుకుంటే ప్యారెట్ డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ కింద బార్డర్ చూసుకుంటే కొంచెం హెవీ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది బార్డర్ అయితే మనకి మినిమం 10 ఇంచెస్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఇదే బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకున్నా గానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ గా అయితే ఉంది. ఇది ఎంత వచ్చింది అంటే మనకి 80 సెంటీమీటర్స్ అయితే వచ్చింది. చూడండి, శారీకి ఫుల్ కాంట్రాస్ట్ గా వచ్చింది కాబట్టి లుక్ అయితే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ పీస్ రివర్స్ లో కూడా ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ మనం శారీ చూసినట్లయితే శారీ స్టార్టింగ్ కొంచెం కూడా ప్లెయిన్ పార్ట్ అనేది లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ విధంగా స్కై బ్లూ పైన సిల్వర్ జరీ అయితే ఇచ్చేసారు. చూడడానికి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది కదా. శారీ కూడా చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి కాంజీవరం సాఫ్ట్ సిల్క్ అనమాట. మీకు వీడియోలోనే క్లియర్ గా తెలిసిపోయి ఉండాలి. చూడండి, పళ్ళు అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది శారీ అనేది. పైన బార్డర్ చూసుకుంటే ప్యారెట్ డిజైన్ ఇది చూడండి, రివర్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది శారీ వేర్ చేస్తే. అండ్ శారీ అంతా కూడా స్కై బ్లూ పైన ఈ విధంగా జరీ అని చెప్పాను కదా, ఇది కూడా చాలా బాగుంది. మరీ అంత ట్రాన్స్పరెంట్ గా అయితే ఏమీ లేదు. మనకి బాడీ కనిపిస్తుందేమో అని అయితే అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు, బాగానే ఉంటుంది. కింద బార్డర్ చూసుకుంటే చాలా హెవీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా హ్యాండ్స్ అయితే కొలిచి చూపిస్తున్నాను. మినిమం 10 ఇంచెస్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఇక ఈ శారీ రివర్స్ లో చూసినట్లయితే రివర్స్ లో ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందని అనుకున్నాను. సో నేను కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. లాస్ట్ లో శారీ కింద వేసి మీకు వీడియో చూపిస్తాను కదా, సో అప్పుడైతే నాకు కనపడింది ఇక్కడ ప్యారెట్ డిజైన్ గ్రీన్ థ్రెడ్స్ వచ్చింది కదా. సో ఆ గ్రీన్ థ్రెడ్స్ ఏంటంటే మనకి ఊడిపోతున్నాయి అనమాట. సో ఇప్పుడు మీకు సరిగ్గా చూపించలేదు నేను. లాస్ట్ లో బ్యాక్ కెమెరా నుంచి అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను. అంటే ఇప్పుడు నేనే సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా క్లియర్ గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ దీని పళ్ళు పాటు చూసుకుంటే ఈ విధంగా వైన్ కలర్ పైన సిల్వర్ షైనింగ్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది పళ్ళు కూడా. పళ్ళుకి ఇంకా ఎక్స్ట్రాగా టజిల్స్ అంటూ ఇంకేమీ రాలేదు, నార్మల్ గా అయితే వచ్చేసింది. ఈ శారీ వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే వేర్ చేసేయచ్చు. ఏ ఏజ్ వాళ్ళకన్నా కానీ చాలా బాగుంటుంది. చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది కదా. సో సమ్మర్ సీజన్ కి అయితే పర్ఫెక్ట్ అని అయితే చెప్తాను. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది కదా. బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ గా వేర్ చేస్తే లుక్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇది స్టెప్స్ కూడా చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. స్టెప్స్ అయితే ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే చాలా చిన్న చిన్న స్టెప్స్ అయితే పెడుతున్నాను. ఈ శారీకి అసలు ఐరన్ చేసే అవసరం అయితే ఉండదు. మనం జస్ట్ హ్యాండ్ తో ఈ విధంగా రఫ్ చేసుకుంటేనే మనకి చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి శారీస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సమ్మర్ లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, పట్టు శారీస్ అసలు వేర్ చేయలేము, చాలా ఇరిటేషన్ గా అయితే ఉంటుంది. బట్ ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి చాలా కంఫర్ట్ గా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి కదా. సో చాలా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయొచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే 700 కి అయితే వచ్చింది. ఇందులో ఇంకా 3 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు నేను చూసినట్లయితే నేను తీసుకున్న ఈ శారీ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉంది. మిగిలిన 3 కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను కోడ్ వీలైతే డైరెక్ట్ లింక్స్ కూడా ఇస్తాను, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. శారీ అయితే మరీ అంత ట్రాన్స్పరెంట్ గా అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు వీడియోలో ఆ విధంగా అయితే కనపడుతుంది అంతే. శారీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది. కాకపోతే నేను చెప్పాను కదా, ప్యారెట్స్ డిజైన్ దగ్గర థ్రెడ్స్ అనేది కొంచెం ఊడుతుందని చెప్పేసి అదొక్కటి కొంచెం మైండ్ లో పెట్టుకోండి, అప్పుడైతే ఆర్డర్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ అయితే చూడండి, మనకి స్టెప్స్ అన్ని కూడా చాలా ఫ్లాట్ గా చాలా నీట్ గా అయితే వస్తున్నాయి. ఆ థ్రెడ్స్ ఊడిపోయింది అనేది వీడియో లాస్ట్ లో నేను చాలా క్లియర్ గా అయితే దగ్గర నుంచి వీడియో తీసాను. సో అప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, అది చూసాక అప్పుడు మీరు ఆర్డర్ చేసుకోండి మీకు కావాలి అనిపిస్తే. ఈ శారీ కలర్ అనేది వీడియోలో మీకు ఎలా కనపడుతుందో రియల్ గా కూడా సేమ్ అదే కలర్ లో అయితే ఉంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక పట్టు శారీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది కూడా మీషోలో కొత్తగా అయితే వచ్చింది. ఈ శారీకి ఏంటంటే మనకి చాలా తక్కువ అంటే 2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. బట్ అయినా గానీ ఆర్డర్ చేశాను. ఇప్పుడు దీని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీ స్టార్టింగ్ లో చూసుకుంటే బ్లౌజ్ పీస్ మనకి రెడ్ కలర్ లో అయితే ఇచ్చారు. బ్లౌజ్ పీస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే డిజైన్ కూడా చూడండి మనకి అడ్డంగా అయితే ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ అనేది మనకి స్ట్రైట్ గా అయితే ఇవ్వలేదు. అయినా ఈ కలర్ కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ నాకు అస్సలు నచ్చలేదు. శారీ అయితే చాలా బాగుంది, బట్ బ్లౌజ్ అయితే నాకు నచ్చలేదు. ఈ శారీ కూడా చూసిన తర్వాత ఈ శారీకి ఈ బ్లౌజ్ ఏమైనా మ్యాచింగ్ అయిందా అని కూడా
మీ ఫీలింగ్ నాతో షేర్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ షైనింగ్ కూడా చాలా బాగా షైనింగ్ అవుతుంది. అండ్ శారీ ఏంటంటే మనకి పర్పుల్ కలర్ అన్నమాట. సో ఇది చూసుకుంటే రెడ్ కలర్. సో కాంబినేషన్ అనేది అంతగా సెట్ అవ్వలేదు అని అయితే అనిపిస్తుంది. కాకపోతే ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా చాలా బాగుంది. శారీ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పట్టు శారీ చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. స్టెప్స్ కొంచెం కూడా రఫ్ గా అయితే లేదు, చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. సో దట్ అందుకు నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది. శారీ ఇంత బాగా నచ్చినా గానీ ఇందులో నాకు నచ్చని ఒక చిన్న పాయింట్ అయితే ఉంది. అది కూడా మీకు క్లియర్ గా అయితే చెప్తాను. చూడండి, ఫస్ట్ శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంది. పళ్ళు చూసుకుంటే షార్ట్ పళ్ళు అయితే ఇచ్చారు. మనకి బ్లౌజ్ ఏ విధంగా ఉందో పళ్ళు కూడా అదే విధంగా అయితే ఇచ్చేసారు. శారీ పైన బార్డర్ చూసుకుంటే మనకి ఈ విధంగా సిల్వర్ లో అయితే షైనింగ్ అవుతుంది. శారీ అంతా కూడా సింపుల్ గా ఈ విధంగా కొమ్మ డిజైన్ అయితే ఇచ్చేసారు. చూడడానికి లుక్ అయితే చాలా నీట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. కింద బార్డర్ చూసుకుంటే బార్డర్ కూడా చాలా నీట్ గా అంటే చాలా షైనింగ్ అయితే అవుతుంది. గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే అసలు చూసుకునే అవసరం లేదు. కళ్ళు మూసుకునే 10 out of 10 ఈజీగా అయితే మార్క్స్ వేసేయచ్చు. ఫ్యాబ్రిక్ అయితే అంత బాగా నచ్చింది నాకు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసి సాఫ్ట్ సిల్క్ అన్నమాట. చాలా కంఫర్ట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పళ్ళు చూసుకుంటే ఈ విధంగా షార్ట్ పళ్ళు అయితే ఇచ్చేసారు. దీనికి ఇలా కుచ్చులు కూడా ఇచ్చారు. బట్ మరీ అంత గ్రాండ్ గా అయితే ఏమీ లేవు, కొంచెం చీప్ గానే ఇచ్చారు. ఇది లెంగ్త్ కూడా ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి, శారీ అంతా కూడా చాలా బాగుంది కదా. ఇందులో నచ్చిన పాయింట్ ఏంటి అంటే శారీ రివర్స్ లో ఫినిషింగ్ అన్నమాట. రివర్స్ లో ఫినిషింగ్ చూడండి, మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. మిడిల్ లో కొమ్మ షేప్ వచ్చింది కదా, ఇది ఏంటంటే ఒకదానికి ఒకటి కనెక్ట్ అవ్వకుండా మనకి సెపరేట్ గా చాలా బాగా అయితే ఇచ్చారు. అదైతే ప్రాబ్లం కాదు. మరి మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి బార్డర్ లో ఫినిషింగ్ అనేది అస్సలు బాగాలేదు. ఇది ఏంటంటే చూడండి, మనకి సిల్వర్ జరీ అనేది ఎక్కువ ఇచ్చారు కదా. సో ఈ థ్రెడ్స్ అనేది బార్డర్ లో మనకి చాలా ఎక్కువగా అయితే ఈ విధంగా అయితే ఊడిపోతున్నాయి. నేను శారీ ఓపెన్ చేసి చూపించేటప్పుడే చాలా సార్లు నా నెయిల్స్ కి తగిలి ఈ విధంగా ఊడిపోతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం అన్కంఫర్ట్ గా అనిపించింది. సో ఇదొక్కటి మైనస్ పాయింట్ అయితే అయిపోయింది. అదర్వైజ్ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉండాల్సింది అసలు బార్డర్ దగ్గరే. ఎందుకంటే శారీ వేర్ చేసినప్పుడు కాళ్ళ పట్టీలకు తగిలి ఈ థ్రెడ్స్ అన్ని కూడా ఇలా ఊడిపోతుంటే చాలా చిరాగ్గా అయితే ఉంటుంది. నేనైతే A to Z అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, మీకు ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలి, జెన్యూన్ రివ్యూస్ ఇవ్వాలి కాబట్టి ఇంత క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ ఛానల్ వాళ్ళు కూడా మరీ ఇంత క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. జస్ట్ శారీ కలర్ కాంబినేషన్ బాగుంది, ప్రైస్ చాలా బాగా వచ్చింది, లైట్ వెయిట్ ఉంది అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప మరి ఈ థ్రెడ్స్ విషయం కూడా ఇంతలా క్లారిటీగా ఎవరు చెప్పరు. నేనైనా మీకు క్లియర్ గా థ్రెడ్స్ ఇలా చూపించి క్లియర్ గా చెప్పడం వల్ల మీకు తెలుస్తుంది తప్ప మీకు వీడియోలో చూడడం వరకే తప్ప ఇలా పట్టుకుని ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్ గా తెలియదు కదా. జస్ట్ చూస్తారు, మేము చెప్పిన మాటలు నమ్మి మీరు కొనుక్కుంటారు. సో నేను కూడా అందరిలాగా ఇది ఇలా చూపించేసి చాలా బాగుంది ట్రై చేయండి అని చెప్పేస్తే మీరు మా మాటలు నమ్మి ఇది కొనుక్కుని మోసపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకే ఇంత క్లియర్ గా జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తే మీకు ఐడియా అయితే వస్తుంది. నేను ఏ ఐటమ్ మీతో షేర్ చేసుకున్నా, లైక్ జ్యువెలరీస్, శారీస్, డ్రెస్సెస్ ఏదైనా సరే నేను అబ్జర్వ్ చేసేంత వరకు నాకు తెలిసిన 100% పక్కా ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను, ఏది కూడా మిస్ అవ్వకుండా. ఇప్పుడు ఫస్ట్ చూపించిన శారీనే చూడండి, నేను ప్యారెట్ గ్రీన్ థ్రెడ్స్ ఊడిపోతున్నాయి, నేను కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, వీడియో లాస్ట్ లో బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తానని చెప్పి క్లియర్ గా చెప్పాను కదా. అలా చెప్పాలా అవసరమా అంటే నా దృష్టిలో ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే శారీ చాలా బాగుంది ట్రై చేయండి అని చెప్పి మీకు ఆ శారీని నేను రికమెండ్ చేయలేను. ఫస్ట్ లో నేను అబ్జర్వ్ చేసుకోలేదు, కరెక్టే థ్రెడ్స్ ఊడిపోతున్నాయని. బట్ తర్వాత అబ్జర్వ్ చేశాక మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ నేను అబ్జర్వ్ చేయకుండా వీడియో అప్లోడ్ చేశాక తర్వాత ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినా గానీ చాలా ఫీల్ అవుతాను నేను. అంటే అయ్యో ఈ వీడియోలో ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను అనేసి. సో అందుకని చెప్పి నాకు తెలిసినంత వరకు చాలా వరకు కూడా చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే ఈ శారీ చూసుకుంటే ఇది కూడా చాలా కంఫర్ట్ గా ఉందని చెప్పాను కదా. సాఫ్ట్ సిల్క్ అన్నమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. వేర్ చేస్తే లుక్ అయితే మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. స్టెప్స్ కూడా మనం ఎలా చెప్తే అలా వింటాయి అనమాట. చూడండి చాలా బాగా అయితే వచ్చాయి. ఈ 2 శారీస్ కూడా కొంచెం కూడా ఐరన్ చేసే అవసరం లేకుండా జస్ట్ మనం హ్యాండ్ తో రఫ్ చేసుకుంటేనే స్టెప్స్ అన్ని చాలా నీట్ గా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఓన్లీ ఆ థ్రెడ్స్ పాయింట్ ఒకటి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. అదర్వైజ్ 2 శారీస్ కూడా 100% రికమెండ్ చేయొచ్చు, అంత బాగున్నాయి. అలా థ్రెడ్స్ ఏ శారీకైనా అలాగే ఊడిపోతాయి కదా, అదేమన్నా పెద్ద ప్రాబ్లమా, మేము ట్రై చేస్తామంటే మీరు ట్రై చేయండి పర్లేదు. నేనైతే నాకు అనిపించింది నేను క్లియర్ గా అయితే చెప్పానంతే. ఈ శారీస్ ప్రైస్ వైజ్, క్వాలిటీ వైజ్, కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఎందులో కూడా తగ్గేదిలే అన్నట్టుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఆ థ్రెడ్స్ విషయం ఒకటి మీరు కాంప్రమైజ్ అవుతాము, శారీ బాగా నచ్చింది అంటే మీరు 100% పక్కాగా ట్రై చేయొచ్చు. చాలా బాగున్నాయి శారీస్ అయితే. కానీ ఈ శారీ కూడా నేను ఆర్డర్ చేశాక జస్ట్ 2 days కి అయితే స్టాక్ అయితే అయిపోయింది. స్టాక్ వచ్చాక మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రైస్ చూసుకుంటే 1300 కి అయితే వస్తుంది. బట్ నేను పింక్ కలర్ లో చేస్తే నాకు కొంచెం పర్పుల్ షేడ్ అయితే వచ్చింది. పర్లేదు, ఈ కలర్ అన్నా కానీ బాగానే ఉంది. ఇప్పుడైతే ఈ శారీ చూడండి, రివర్స్ లో ఫినిషింగ్ బాగా లేదు, తర్వాత చూసానని చెప్పాను కదా. థ్రెడ్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్.
ఇదైతే ఓపెన్ చేసినప్పుడు నా నెయిల్స్కి అయితే ఏమీ తగలలేదు, అందుకే నేను ఇందాక మీకు అంత క్లియర్గా చూపించలేదు. ఇప్పుడైతే కింద వేసాక ఈ విధంగా అయితే థ్రెడ్స్ అయితే ఈ విధంగా కనిపించాయి. సో ఇది కూడా ఇంత ప్రాబ్లం ఏమీ కాదు, మాకు కలర్ కాంబినేషన్ బాగుంది ట్రై చేస్తామంటే ఇది కూడా ట్రై చేయండి. నాకైతే ఇలా ఉంటే అస్సలు నచ్చదు. సో అందుకే నేను ఈ పాయింట్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఈ 2 శారీస్ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ శారీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్లే ముందు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.